శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. మా ఆది ఆస్థాలని చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 15th February 2026 నుండి 21st February 2026 వారం రోజులు, ఈ వారం రోజులు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో చెప్పుకుంటాం కాబట్టి అండి, ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు అని అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, అది ఇంపార్టెంట్. గురుడు ఉన్నాడు మిథున రాశిలో వక్రగతిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడండి. సింహరాశిలో కేతువు, అలాగే కుజ చంద్రులు. కుజుడేమో యాక్చువల్గా మీకు మకర రాశిలోనే పరమోచ్చులో 23 డిగ్రీల దగ్గర ఉంటాడు. చాలా బ్యూటిఫుల్గా, చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడండి ఆయన. చంద్రుడితో 15, 16 తారీఖులో కలుస్తాడు. కుజమంగళ యోగం అద్భుతం. అదే కాకుండా రవి బుధ శుక్ర రాహువులు కుంభరాశిలో ఉన్నారు. డాక్టర్స్కి పండగ. డాక్టర్స్ పండగ అంటే అర్థం ఏంటంటే డాక్టర్స్కి మంచి కాలము అని చెప్పేయచ్చు. అలాగే శనీశ్వరుడు ఆయన జలతత్వ రాశిలో మీనరాశిలో ఉన్నాడు. అందుకని చూడండి, జల ప్రళయాలు అంటే నీటి వల్ల ప్రమాదాలు, అగ్ని వల్ల ప్రమాదాలు, కుజుడు కూడా కలవబోతున్నాడు. ఈ ప్రమాదాలన్నీ జరగడానికి అవకాశం ఇప్పుడు అంటే ఈ సంవత్సరంలోనే కుజశల కాంబినేషన్ వస్తుంది. అప్పుడు కొద్దిగా చాలా ఎక్కువ దోషం ఉంటుందండి. అప్పుడు కూడా ఒకసారి చెప్పుకుందాం, నేను చెప్తాను. అప్పుడు ఏ ఫలితాలు అంటే ఎటువంటి రెమెడీస్ చేయాలో చెప్పుకుందాం, భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. మీనరాశి. మీనరాశి వారికి శని వలన చిన్న చిన్న ఇబ్బందులు, కొద్ది బద్ధకము, లేకపోతే ఆలస్యాలు, చికాకులు, గొడవలు ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదండి, అందరికీ ఉంటాయి, ప్రాబ్లం లేదు. కానీ ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా 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 బాగుంటుంది. ఎప్పుడు ఇబ్బంది పడరు. ఎవరి దగ్గర డబ్బులు చేజాపి అడగాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే 12th హౌస్ సెకండ్ హౌస్ లార్డ్ లాభంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. పంచమాలతో కలిసాడు 15, 16లో. అంటే చంద్రమంగళ యోగంలో ఉన్నాడు. ధన ప్రాప్తి ఇంకా ఎక్కువ రెట్టింపు అవుతుంది 15, 16 తారీఖుల్లో. పైగా మీకు ఎక్కడికైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. రైతులకి చాలా బాగుంటుంది. సంగీతంలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు పెరుగుతాయి. పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కూడా ధన ప్రాప్తి కలుగుతుందనడంలో సందేహం లేదు. చాలా 4th భావం చాలా చాలా బాగుంది. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు మీరు. పైగా మగసంతానం పుట్టడానికి అవకాశం ఉంది. సాహిత్య రంగంలోనూ, సంగీతంలోనూ మీరు దిట్ట. సాఫ్ట్వేర్ రంగం పక్క చెప్దామని ముందు చెప్పేది ఏంటంటే, మీరు స్టాక్ మార్కెట్లో కూడా మంచి డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. కేతు ప్రభావం వలన మేనమామలు బాగుండము, స్టాంపింగ్, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, అనేక రకాలుగా అన్ని విభాగాల్లో మీరు విజయం సాధిస్తారు అన్న సందేహం లేదు. ఏదైనా భాగ్యస్థానంలో గురుదృష్టి ఉంది. భాగ్యస్థానానికి గురుదృష్టి ఉండడం గొప్ప అదృష్టం అండి. అంటే నిరంతర భాగ్యము వృద్ధి అవుతూ ఉంటుంది. భాగ్యస్థానం కాదండి, అష్టమ స్థానానికి గురుదృష్టి ఉంది. సడన్ గెయిన్స్. ఇప్పుడు మీరు భార్య భర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, పక్క పెడదాం. అది ఏంటంటే సంబంధాలు దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అది పెద్ద ప్రాబ్లం కాదు, అయిపోతాయి. కొంతమంది జాతకాల్లో అయిపోయడానికి అవకాశం ఉంది. కానీ మీకు అష్టమ స్థానం గురుదృష్టి ఉండడం వలన సడన్ గెయిన్స్, అదే కోర్టు విషయంలో లా రిలేటెడ్ గెలవడాలు, అనేక రకాలుగా శుభవార్తలు వినడాలు ఇవి బాగుంటాయి. మీ భాగ్యాధిపతి కుజుడు కూడా చాలా ఇందాక చెప్పినట్టుగానే మీ 9th హౌస్ లార్డ్ కుజుడు అయ్యాడు. కుజుడు వలన కూడా భాగ్యంలో ఉన్నాడు. అంటే నాన్నగారికి బాగుంటుంది, మీ నాన్నగారికి. అలాగే మీ భాగ్యం వృద్ధి అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి బాగా ధన సంపాదన, డబ్బులు ఎక్కువ ఉంటాయి. అది గొప్ప అదృష్టం కదండి. కంప్యూటర్స్ ఉంటారు సరే, హార్డ్వేర్ మెటీరియల్స్, వాళ్ళకు కూడా మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ధన వృద్ధి కలుగుతూ ఉంటుంది, వ్యాపార వృద్ధి కలుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. మీకు ప్రొఫెషనల్గా విజయం సాధిస్తారండి. గురుదృష్టి బాగా మీకు ఉంది దశమానికి. 10th హౌస్ లార్డ్ కూడా 10th హౌస్ చూసుకోవడం వల్ల మీకు బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోనూ, వేదశాస్త్రం విషయంలోనూ, ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, అందరికీ మీరు కష్టపడి చదువుతున్నారు బ్యాంకింగ్ రంగంలోనే, ఎక్కడ గవర్నమెంట్ సంబంధించిన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటే డెవలప్ అవుతారు కూడా. అంతేకాకుండా కొంతమంది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, వాళ్ళకు కూడా గురుదృష్టి ఉండడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ లేకుండా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారు. చంద్రమంగళ యోగం ఉంది, అది గొప్ప అదృష్టం అండి.
11వ భవనం చంద్రమంగళ యోగం అంటే ధన ప్రాప్తి కలుగుతుంది. మీ అన్నయ్యలకి, తమ్ముళ్ళకి బాగుంటుంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే బాగుంటుంది. ఇంటెలిజెన్స్ పవర్ పెంచుకుంటారు మీరు. బహుశా భూములు కానీ, ఇళ్ళు అంటే భూములు, ఇళ్ళు, వాహనాలు కొనుక్కోవడము, రైతులు బాగా ఉండడము, పంట పొలాలు అంటారు సరే, పండ్ల తోటలు అవి ఉండడము, ఇలా అన్ని రకాలుగా మీకు ధన ప్రాప్తి కలుగుతుంది. అంటే కుజుడు ప్రభావం చాలా చాలా బ్రహ్మాండంగా ఎగ్జాల్టేషన్కి 23 డిగ్రీస్ ఉన్నాడంటే మాట్లాడండి. పరమోచ్చలోకి వెళ్తున్నాడు ఆయన. సరే పక్క పెడదాం. రవి బుధ కుజ శుక్ర రాహువులు ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి మీరు. బహుశా షూటింగ్లు ఇచ్చే ఫారిన్ వెళ్తారు, ఇది ఖచ్చితం. బుధ శుక్రులు రాహులు ఉన్నాడంటే వాళ్ళు షూటింగ్ రీత్యా విదేశాలు వెళ్తారు, వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్తారు. మీరు రవి బుధులు ఉన్నారు కాబట్టి బుధాదిత్య యోగం 12th భావంలో ఉందంటే దేవతా దర్శనం అంటారు సరే, దైవారాధన దేవతా దర్శనం రీత్యా డబ్బులు బాగా ఖర్చు పెడతారు. అలాగే శుక్ర రాహుల వలన కూడా ఖర్చు అధికంగా ఉందండి మీకు. అది కూడా మంచి వాటికి మాత్రమే మీరు ఖర్చు పెడతారు. ఏదేమైనా మీ మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి. మీరు చేయవలసిన పని ఏంటంటే శివరాత్రి మనకి 15వ తారీఖు వస్తుందండి. ఆ రోజు మీకు తోచినట్టుగానే స్వామివారికి పూజలు చేసుకోండి. అంతేకాకుండా శని దోషం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. అమ్మవారిని పూజించాలి ఎక్కువగా మీరు. సినిమా రంగంలో మీరు బాగా రాణించాలి అంటే అమ్మవారి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా రాణించడానికి అవకాశం ఉంది. నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ. మనం 7075389589లో ఉంటారండి ఫోన్ నెంబరు. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఉంటే కరెక్ట్ యాక్యురేట్గా రిజల్ట్స్ వస్తాయండి. మీకు పెళ్ళిళ్ళు కాలేకపోయినా కొంతమంది పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎందుకు అనేది జాతకంలో కూడా ఉంటుంది. ఎప్పుడు అవుతుంది అనేది కూడా చెప్పచ్చు. అలాగే ఉద్యోగాలు కూడా ఎప్పుడు వస్తాయి. చాలామంది చెప్పిన ఇప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చే ఉంటాయి. సరే పక్క పడదాలు చెప్పుకోకూడదు కానీ బట్ ఉద్యోగాలు గురించి కానీ, లేకపోతే ఇంకా చాలా సమస్యలు ఉంటాయి కదా చిల్డ్రన్ విషయంలో కానీ, ఇలా చాలా రకాల సమస్యలు జాతకంలోనే తెలుస్తుంటుంది. 99% మనం చెప్పడానికి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. జాతకం చూసి చెప్పచ్చు. మీరు ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది. ఇది సరిపోతుందండి. సరే అంతేకాకుండా ఇవే కాకుండా మన ఆది ఆస్తుల నుంచి కూడా మనం వాస్తు సంబంధించినటువంటి ఇవి కూడా మనం చెప్తూ ఉంటామండి. సమస్యలు సమాధానాలు ఉంటాయి. కొన్ని డౌట్స్ ఉంటే చెప్తాము. ఫారిన్ కంట్రీస్ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. అది పక్కా పెడదాం. ఇంకా ఏంటంటే మీ గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్ళిళ్ళ ముహూర్తాలు కానీ మన ఆది ఆస్థాల నుంచే మనం ఉంటాం. మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ ఫోన్ నెంబర్లో నేను ఎంగేజ్ వచ్చినా అది ఇలా నేను షూటింగ్స్లో ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయను, సైలెంట్లో పెడతా. కాబట్టి మీరు మాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తర్వాత నేనే మీకు ఫోన్ షూటింగ్స్ అని అయిపోయిన తర్వాత నేను మీకు రెస్పాండ్ అవుతాను, మీతో మాట్లాడతా కూడా. సో అంతే తప్ప వేరే వాళ్ళు పక్కన ఇంకోటి మీడియేటర్స్ వాళ్ళు ఎవరో ఉండరు. నేనే స్ట్రైట్ మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సరే అది పక్క పెడతామండి. ఇప్పుడు మనం ఈ మేషరాశి నుంచి ఆల్మోస్ట్ మీనరాశి వరకు 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? గ్రహాల యొక్క ప్రభావము వలన దుష్ఫలితాలు ఉన్నప్పుడు చిన్న చిన్న పరిష్కార మార్గాలు మన ఇంట్లోనే చేసుకునే పరిష్కార మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి. సో ఒకటండి పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ ఆ పరిష్కారం చేసేసుకున్నంత మాత్రాన అవన్నీ ఒకేసారి సమస్యలు తొలగిపోవు. అది కరెక్ట్ అది ఖచ్చితం. మన యొక్క చేసినటువంటి జాతకాల ప్రకారము ఆధారపడి నెమ్మదిగా తగ్గుతాయి. కానీ పరిష్కారం చేయడం వలన ఒక సమస్యకి ఏమైనా మనం పూజ చేయడం వలన దోషాలు తగ్గడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అంటే మనకి అవాంతరాల నుంచి భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. చెడు ఫలితాల నుంచి భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు శనీశ్వరుడు ఉంటాడు, అష్టమ శని అంటాము, ఏలినాటి శని ప్రభావం అంటాము, అర్ధాష్టమ శని అంటాము. ఈ రాశులు అంటే సింహరాశికి కానీ లేకపోతే ధనురాశి కానీ కొంతమంది ఉంటారు కదండి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీళ్ళందరూ కూడా శని ప్రభావంలోనే ఉంటారు. శని వల్ల వచ్చే దోషాల వలన కాబట్టి కొంతమందికి బాగా మంచి చేస్తాడు. కాకపోతే ఏంటంటే శని 7 శనివారాల పూట మనం మన ఈ రాశుల వాళ్ళు తప్పకుండా శనీశ్వరుని పూజించడం తప్పకుండా చేయాలండి. తిరునల్లారు అనే ఊరు వెళ్ళడము, అయితే మన ఊళ్ళోనే దేవుడిని దర్శించుకోవడము, స్వామివారికి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, ఆ పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఆంజనేయ స్వామివారిని మన ఇంట్లోనే పూజించడం వల్ల, వెంకటేశ్వర స్వామివారికి అఖండ దీపారాధన చేయడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల కూడా మనకి దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి చెప్పవచ్చు.
అంతేకాదండి, మనం ఈ శనీశ్వరుడి పూజలే కాదు, మనకి ఈ వారం మొత్తం కూడా శివుడికి అభిషేకాలు చేసుకోవడం. అంటే శివరాత్రి, మహాశివరాత్రి వస్తోంది. అది కూడా 15వ తారీఖుని. 15వ తారీఖుని ఆ శివరాత్రి చేసుకోవడం అంటే ఆ రోజు శివుడికి, మహాశివుడికి, మహేశ్వరుడికి మనం మారేడు దళాలతోటి అభిషేకాలు, మారేడు దళాల పూజలు, మారేడు దళాలతోటి పూజలు, అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవడము, ఉపవాసం ఉండడము, ఆ రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అంతేకాకుండా ఆ రోజంతా జాగరణ ఉండడము, అంటే దీక్షగా జాగరణ ఉండడము, బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీద అక్కడ మనకి కన్వీనియంట్ కొన్ని చోట్ల పడుకోవడము చేయడం వలన మనకి శివలోక ప్రాప్తి కలుగుతుందని, శివుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయని బోళాశంకరుడు అంటారు. కాబట్టి శివుడిని మనకి త్వరగా అనుగ్రహిస్తాడని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి జన్మానికో శివరాత్రి అంటారు సరే, ఇదే మన జన్మలో కనీసం ఈ ఒక్కరోజైనా ఉపవాసం ఈ కార్యక్రమాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని, ఉత్తమమైన జన్మ వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి.